హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యమై నన్ను బ్రతికించాను, నా బాధలలో నెమ్మది ఇచ్చేను, నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గములో నన్ను నడిపించుచుండెను. అపవాదు వేసిన బాణములను ప్రభువు అడ్డుకొని వాటిని నిర్వీర్యము చేశాను. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వంటి దేవుడు మరొకరు లేరు. సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమె. మీ సమస్యలు, మీ ఆరోగ్య పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు దేవుని వాక్యముతో ఆ సమస్యల పైన పోరాడాలని ప్రతి విశ్వాసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ సమస్యలకు తగినటువంటి వాక్యమును బైబిల్లో నుంచి వెతుక్కొని చదవాలని ఆశపడతారు. మీకు ఒక సత్యము ఈ సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వారులారా, ఒక్క సంగతి మీరు బలముగా నమ్మండి. మీరు ఏ వాక్యము చదివినా దేవుడు మీ పైన పనిచేస్తాడు. మీ ఆర్థిక పరిస్థితులు కానీ, మీ సమస్యలు కానీ, మీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రభువుకి మొత్తం తెలుసు. మీరు ఏ వాక్యము చదువుకున్నా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. ప్రభువు మీ నుండి కోరుకున్నది ప్రభువుకు లోపడాలి, క్రమశిక్షణ కలిగి దేవుని శిక్షణకు, దేవుని వాక్య శిక్షణకు మీరు లోబడినట్లయితే ప్రభువు మీ కార్యములను ఆయన చేస్తాడు, సహాయం చేస్తాడు. మీరు చదువుకున్నప్పుడు మీ సమస్యలు వేరు, మీరు చదివిన వాక్యం వేరు. నిజమే, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితుల్లోనే కాస్త వారు ప్రశాంతతను పోగొట్టుకుంటారు, బాధపడతారు, దుఃఖపడతారు. నాకున్నటువంటి సమస్య వేరు, ఈరోజు నేను చదువుకున్నటువంటి వాక్యం వేరు. కానీ ఒక్క సత్యం ఏమిటంటే, నీవు ఏ వాక్యం చదువుకున్నా ఆ వాక్యములో ఉన్నటువంటి దేవునికి నీ సమస్య తెలుసు. నీ సమస్య ఏమై ఉన్నదో దేవుడు అక్కడ పనిచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, లేదా ఒక ఉద్యోగం వెతుకుతున్నావు, లేదా నీ పైన శత్రువులు దాడి చేస్తున్నారు, లేదా నీవు అవమానములతో కృంగిపోతున్నావు, లేదా మీ మధ్య సమాధానము లేదు, లేదా నీ పిల్లలు నీ మాట వింటలేదు, ఏది అయినప్పుడు కూడా దేవునికి సమస్తము తెలుసు. నీవు దేవుని సన్నిధిలో నీవు ఉండి ఏ వాక్యమును ధ్యానించినా ఆ వాక్యము రూపము మారి నీ యొక్క సమస్యల పైన దాడి చేస్తుంది. బాణములు ఏవైనా సరే దేవుడు అడ్డుగా నిల్చుంటాడు. అపవాది వేసినటువంటి బాణములు, అపవాది మీకు ఇస్తున్నటువంటి సమస్యలు, అపవాది సృష్టిస్తున్నటువంటి సమస్యలు, అపవాది సృష్టిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనప్పుడు కూడా దేవుడు వాటిని అడ్డుకొని, ఆ బాణములను అడ్డుకొని వాటిని దేవుడి నిర్వీర్యం చేస్తాడు. అవి మీ మీద పని చేయకుండా ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధమైన తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. గుడారములో నివసిస్తున్న ప్రభువు నీకు తోడై ఉంటాడు. నీ గుడారము దేవుని యొక్క, నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఆ గుడారంలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు ఏ దేవుడు నీ గుడారమును సమీపింపనివ్వకుండా దేవుడు కాపాడుతాడు. వాటిని దారిలోనే నిర్వీర్యం చేసేస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, గమనించారు, నీ వాక్యమే నన్ను బ్రతికించిన అని దావీదు మాట్లాడుతున్నాడు. నిజమే, దావీదుకి ఎన్నున్నప్పుడు కూడా దావీదు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు దావీదును ఏ విధంగా బ్రతికించాడో మనల్ని కూడా సజీవులుగా బ్రతికిస్తా. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి
మమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు వాక్యమును దీవించునుగాక. ఆమేన్.